హాయ్ గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు ఈ రోజుకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. వీడియోని చివరి వరకు చూసి కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. సో తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో నేను క్లియర్ చేస్తాను, తెలియజేయండి. అండ్ ఎవరైతే వీడియోని చూస్తున్నారో మీకు కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే జనరల్ స్టడీస్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టెస్టులు కనుక ప్రాక్టీస్ చేయాలని ఉన్నట్లయితే మన యొక్క వెబ్సైట్లో టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాము. క్లిక్ చేసి డైలీ కూడా మీరు ఫ్రీగా టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయవచ్చు. ఇక లేట్ చేయకుండా ముందుగా ఈ రోజుకి సంబంధించినటువంటి ఉద్యోగ వార్తలు అయితే ముందుగా చూసేద్దాము. 15,000 జాబ్స్తో కాగ్నిజెంట్ విస్తరణ. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్. 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ముఖ్యమంత్రి రేవంత్తో భేటీ. విస్తరణపై చర్చలు. స్వాగతించిన సీఎం. టైర్ 2 నగరాలలోనూ ఐటీ సేవలు విస్తరించాలని ప్రతినిధులకు సూచన. సానుకూలంగా స్పందించిన సీఈఓ రవికుమార్. కాగ్నిజెంట్ నిర్ణయము హైదరాబాద్ వృద్ధికి దోహదపడుతుంది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. సీఎం అమెరికా పర్యటనలో తొలి ఒప్పందము. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూసినట్లయితే కనుక ఐటీ రంగంలో ప్రపంచ స్థాయిలో పేరొందినటువంటి కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికతో ముందుకొచ్చింది. హైదరాబాద్లో దాదాపు 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ను స్థాపించనుంది. అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశం అయ్యారు. ఇక తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టండి అంటూ కూడా సీఎం గారు ఇక్కడ అభ్యర్థించారు. అంతర్జాతీయ కంపెనీలు వచ్చేలా ప్రోత్సహించండి. ప్రవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. ఇక నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే 30,000 ఉద్యోగాలు ఇచ్చాం, 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం అయితే చూడవచ్చు. వివరాలు చూసినట్లయితే యువత ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నాం. స్కిల్ వర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహేంద్ర. చరిత్రలో మొదటిసారి తెల్లవారుజాము 3 గంటల వరకు అసెంబ్లీ. అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా మరో 35,000 ఉద్యోగాల నియామకాల కోసము నోటిఫికేషన్లు సైతం ఇచ్చామని చెప్పారు. డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 3, పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు కూడా ఇచ్చామని చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూ జెర్సీలో నిర్వహించినటువంటి ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా పారిశ్రామికవేత్త మహేంద్ర వ్యవహరిస్తారని కూడా ఇక్కడ వెల్లడించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నెలాఖరులోగా డిఎస్సి ఫలితాలు. ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు. 87.61% హాజరు. 56 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ. వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సి 2024 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగాయి. మొదటిసారిగా డిఎస్సి పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. డిఎస్సి 2024 పరీక్షల ఫలితాలను నెలాఖరులోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ కసరత్తులు చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే ముగిసినటువంటి డిఎస్సి పరీక్షలు. ఉపాధ్యాయ కేటగిరీ వారీగా హాజరు వివరాలు. స్కూల్ అసిస్టెంట్కి 85.24% హాజరు కాగా ఎస్జిటీలకి 92.10, భాషా పండితుల పోస్టులకి 88.36, పీఈటీలకి 85.41, మొత్తము 87.61%గా హాజరైనట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇదే డిఎస్సికి సంబంధించి. డిఎస్సి మరింత ఆలస్యము. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సందేహాలు. కొత్తగా జరిపే నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తామన్న సీఎం.
ప్రస్తుత నోటిఫికేషన్ ఎప్పుడో ఇచ్చామంటున్నటువంటి అధికారులు. స్పష్టత కోసము సర్కార్‌కు లేఖ రాయాలని విద్యాశాఖ నిర్ణయము. నిన్నటితో ముగిసిన డీఎస్సీ పరీక్షలు 2 రోజుల్లో వెలువడనున్న కీ. ఇక మరిన్ని వివరాలు చూసినట్లయితే ఉపాధ్యాయ నియామకాలపై షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ తీవ్ర ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా జరిపే నియామకాల్లోనూ వర్గీకరణను అమలు చేస్తామని, అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడము తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తీర్పునకు ముందే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినందుకు ఇప్పుడు నిబంధనల మార్పు ఎలా సాధ్యమని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వమే దీనిపై స్పష్టత ఇవ్వాలి అంటూ నోటిఫికేషన్ వచ్చాక ఇప్పుడు మార్పులు చేసే చట్టపరమైన సమస్యలు వస్తాయని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో టీచర్ల నియామకానికి బ్రేక్ పడుతుందా అనే సందేహాలు కూడా నిరుద్యోగులను వెంటాడుతున్నాయి. ఇక దీనిపై ప్రభుత్వము ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 8న జాబ్ మేళా. కరీంనగర్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలలో ఈ నెల 8న హెచ్సిఎల్ టెక్నాలజీ సహకారంతో కలెక్టర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కరీంనగర్ డిఐఈఓ జగన్మోహన్ రెడ్డి, జగిత్యాల డిఐఈఓ నారాయణ సోమవారము వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. 2023-24 సంవత్సరంలో 75% ఉత్తీర్ణతతో ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి బైపీసీ, సిఈసి, వొకేషనల్ అంటే కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు అర్హులని సూచించారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి జీతంతో పాటు ప్రముఖ యూనివర్సిటీలో డిగ్రీ, బీకాము, బీఎస్సీ వంటి కోర్సులు కూడా చేయవచ్చని తెలిపారు. మేళాలో పాల్గొనేటువంటి విద్యార్థులు ఎంఎస్సి, ఇంటర్ మెమోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్, ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకువెళ్లాలని, మరిన్ని వివరాలకు కస్టర్డ్ లీడ్ నరేష్ను సంప్రదించవచ్చని సూచించారు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. 7569177007 నెంబర్ను సంప్రదించవచ్చు. ఇక నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లోని ప్రతిభలో చూసినట్లయితే రీసెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎవరైతే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క పీడిఎఫ్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక నెక్స్ట్ జాగ్రఫీ, రీసెంట్గా జరిగినటువంటి జాగ్రఫీకి సంబంధించినటువంటి మంచి థియరీ ఆర్టికల్ని కూడా ఇక్కడ పబ్లిష్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఇక నెక్స్ట్ ఈరోజుకి సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూద్దాము. నైపుణ్య విశ్వవిద్యాలయం చైర్మన్గా ఆనంద్ మహేంద్ర. అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి వెల్లడి. వివరాలు చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వము కొత్తగా ఏర్పాటు చేసినటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి మహేంద్ర గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహేంద్ర చైర్మన్గా వ్యవహరించనున్నారు. అమెరికా పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి న్యూజెర్సీలో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా వ్యవహరించడానికి ఆనంద్ మహేంద్ర అంగీకరించారని, త్వరలోనే బాధ్యతలు కూడా స్వీకరించనున్నారని తెలిపారు. తెలంగాణ యువతను ప్రపంచంలోనే అత్యుత్తమ నైపుణ్యం కలిగినటువంటి వారిగా తీర్చిదిద్దేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన విషయము తెలిసిందే. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే సంక్షోభ బంగ్లా. రాజీనామా చేసి దేశం వీడిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. ఢాకాకు నిరసనకారుల లాంగ్ మార్చ్. డిమాండ్లకు తలొగ్గి ప్రధాని పలాయనము. జనం సంబరాలు. సైన్యం చేతుల్లోకి దేశము. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు. హసీనా ఇంటిని, పార్లమెంటును ముట్టడించిన జనము. భారత్ చేరిన హసీనా త్వరలోనే లండన్ వెళ్లే ఛాన్స్. ఇక వివరాలు చూసినట్లయితే పొరుగు దేశం బంగ్లాదేశ్ పెను రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. సోమవారం రోజంతా అత్యంత నాటకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి దేశవ్యాప్త ఆందోళనలు ఉధృత రూపం దాల్చాయి. నిరసనకారుల లాంగ్ మార్చ్ పిలుపునకు స్పందిస్తూ జనమంతా కర్ఫ్యూను ధిక్కరించి మరీ దేశం నలుమూలల నుంచి రాజధాని ఢాకాకు తండోపతండాలుగా తరలారు. దాంతో ప్రజల డిమాండ్కు తలొగ్గి హసీనా
పదవికి రాజీనామా చేశారు. జనాగ్రహానికి జడిసి పలాయన మంత్రము పఠించారు. ఉన్న పలంగా దేశం వీడి సోదరుతో కలిసి కట్టుబట్టలతో సైనిక విమానంలో భారత్కు చేరుకున్నారు. ఇక నెక్స్ట్ ఈ వీక్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి రివిజన్ అయితే చూద్దాము. కొన్ని బిట్ బ్యాంక్స్ చూద్దాము. సువిధ సాఫ్ట్వేర్ వెర్షన్ 1.0ను ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ విశాఖపట్నంలో. ప్రపంచంలోనే తొలిసారిగా అయోధ్య రాముడి పోస్టల్ స్టాంపును విడుదల చేసిన దేశము లావోస్. నెక్స్ట్ అస్సాం రైఫిల్ కొత్త డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ విశాఖ్ లఖేరా. నెక్స్ట్ WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ కార్యకలాపాలను అమలు చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ దేనితో ఒప్పందం చేసుకుంది అంటే ఆన్సరు భారతదేశము ఆయుష్ మంత్రిత్వ శాఖతో ఒప్పందం చేసుకుంది. ఇక నెక్స్ట్ ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆగస్టు 7, 8 తేదీల్లో హంగర్ ఫ్రీ వరల్డ్పై అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ చెన్నై. నెక్స్ట్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాల రూపకల్పనకు ఎవరి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఉత్తమ్ కుమార్. నెక్స్ట్ జూలై నెలలో GST వసూళ్లు 182 లక్షల కోట్లు. నెక్స్ట్ 2023లో భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారు 2,16,219 మంది. నెక్స్ట్ భారత్లో తొలి సంకన్ మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ న్యూఢిల్లీలోని హుమాయూన్ టోంబ్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేశారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.